పుట్టి శివభాస్కర్ అనేటువంటి తమ్ముడు, బీసీ తమ్ముడు, కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పేరూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి బీసీ సోదరుడు. 6 ఎకరాల 80 సెంట్లు భూమి ఆయనకు ఉంది. ఆ భూమి పక్కన అగ్రవర్ణాల భూములు కూడా చాలా ఉన్నాయి. చెరువులు, చేపల చెరువులు అయిపోయినాయి. వాళ్ళంతా కూడా ఏంటంటే నీ చెరువు కూడా మాకు లీజుకి ఇవ్వండి అని చెప్పేసి తమ్ముడిని బలవంతం పెట్టి ఆ భూమిని ఎలా అయినా లీజుకి లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో మరి ఆర్డీఓ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ గారికి, సర్వే గారికి అందరికీ చెప్పి భూమి ఎడగొట్టుకొని తన భూమిని తన చెరువులు తవ్వించుకుంటుండగా వాత్సల్యమైనటువంటి అగ్రవర్ణాలు కింద స్థాయి పోలీస్ ఆఫీసర్ అధికారులని, ముదినేపల్లి మండలంలో ఉన్నటువంటి పోలీస్ ఎస్ఐ గారిని, అధికారులని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇతనిపై తప్పుడు కేసులు పెట్టి, ఒక కేసు పెట్టామంటే బాధితుడిని పిలవాలి, కేసు ఎవరు పెట్టినా పిలవాలి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి, ఏం జరిగిందని వాళ్ళని అడగాలి, అడిగిన తర్వాత ఎంక్వైరీ చేయాలి. కనీసం అదేమీ లేదు. ఇతని మీద ఎవరు అమ్మాయి కంప్లైంట్ ఇస్తుందో తెలియదు. ఆ అమ్మాయి ఎవరో ఈయన తెలియదు, ఈ అమ్మాయి ఎవరో ఆయనకు తెలియదు. కేసు వస్తాగానే తలారపత్రికలు ఎఫ్ఐఆర్లు పడిపోతున్నాయి. ఇక్కడ ఫోన్లో మెసేజ్ ఇచ్చేస్తుంది. ఏంటి సార్ ఇంత దౌర్జన్యం అని అడిగితే నువ్వు దయచేసి అగ్రవర్ణాలు చెప్పిన మాట విను అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో రాజీ కుదుర్చుకోమని చెప్పేసి మరి అధికారులు చెప్పడం అనేది ఎంత సిగ్గుచేటనే విషయం ఆలోచించాలి. ఈరోజు తమ్ముడు తరపున ఎస్సీ బీసీ సంఘాలన్నీ కూడా ఆయనకు అండగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా మన లా అండ్ ఆర్డర్ ఇలా పనిచేస్తుందని గౌరవ ఎస్పీ గారికి కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి గురించి ఒక మాట చెప్తాను నేను. ఈరోజు రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి ఛాలెంజ్ రోల్స్ మన గౌరవ ఎస్పీ గారు చేస్తున్నారు. మన అందరికి గర్వకారణం. అయ్యా ఎస్పీ గారు, మీకు మీడియా మూలంగా మేము మొదలు పెడుతున్నాను. మీరు అలాంటి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు, సంతోషమే. కానీ కింద స్థాయిలో అణగారిన వర్గాలని, ఎస్సీ బీసీలని చాలామంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బుని, అహంకారాన్ని చూపిస్తూ అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ వరకు సమస్యను రానివ్వట్లేదు. మీ దగ్గరికి బాధ్యుడిని స్వయంగా మీ పలకరించడం పరిస్థితి మా దగ్గర లేదు సార్. ఇది కూడా దయచేసి మరి ఆలకించండి. మా బీసీ సోదరుడికి న్యాయం కల్పించండి. మీరే స్వయంగా రండి. మీరు ఎంక్వైరీలో భూమి తనదా కాదో తెలుసుకోండి. తన భూమి తన తవ్వుకుంటే ఇతరులకు అభ్యంతరం ఏంటి? ఎందువల్ల ఇతను కేసులు పెడుతున్నారు? కేసులు పెట్టడానికి కారణం ఏంటని చెప్పేసి మీరు కింద స్థాయి అధికారులు మీరు శ్రద్ధ తీసుకొని మీరు బీసీ సోదరుడికి న్యాయం చేయకపోతే ఆయన ఏదో ఒక విధంగా ఆత్మహత్య చేసుకునేటువంటి ఆస్కారం. ఎందుకంటే అతను ఇసుకుపోయి భయపడిపోయి ఇంట్లో ఉంటే ఏ కేసులు వస్తాయో, ఏ సెక్షన్లు వస్తాయని చెప్పేసి వెళ్ళి ఎక్కడ సీసీ ఉంటే అక్కడ కూర్చునే పరిస్థితి తనకు తెచ్చారండి ఈరోజు. కనుక ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి కూడా మరి మేము అందరికీ దళిత సంఘాలు అందరి తరపు నుంచి మేము మొరబెడుతున్నాం. దయచేసి మా బీసీ సోదరులకు న్యాయం చేయవలసిందిగా తమ కోరి భావిస్తున్నాం. జై భీమ్.